చాలామంది కింద ఉండిపోయారు. దయచేసి వాళ్ళు పైకి వస్తారు, మీరు అడ్జస్ట్ అవ్వండి. ప్రేయర్ టైంలో ఇంకా సర్దుకోండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ప్రతి వారము తండ్రి ఎన్నో నిగూఢమైన సత్యాలు తండ్రి మేము నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి మీ దేవత్వంలోని భాగమైన తండ్రి పరిశుద్ధాత్మను గూర్చి తండ్రి వారాలుగా క్రమానుగతంగా మేము నేర్చుకుంటున్నాం. తండ్రి ఆయనే మాకు సహాయకుడు, మీ కృప, మీ తోడు, మీ రక్షకుడు తండ్రి మాకు తోడై ఉండి అనేకమైన విషయాలు మాకు అందిస్తున్నాడు. మనుష్యుడు తండ్రి వికృత రూపంలో ఉండి ఏ విధముగా తండ్రి మీరు పెట్టిన ఆజ్ఞలు ధర్మశాస్త్రం పాటించలేనప్పుడు తండ్రి మా మీద ఎంత ఉగ్రత తండ్రి సిద్ధముగా ఉందో మేము పాత నిబంధన చదువుతున్నప్పుడు మాకు అర్థమవుతుంది. ఆ నిబంధన రద్దు చేయబడ్డానికి తండ్రి నూతన నిబంధన మాతో చేసుకోవడానికి మీ సుతుడు దైవం తండ్రి ఇళ్లలోనికి వచ్చి మాతో ఆయన సంధి చేసుకునే విధానం తండ్రి పతనమైన మా హృదయాలు తీసి మా హృదయాల్లో తండ్రి పరిశుద్ధాత్మలు కూర్చునే విధానం ఒకటి కాదు తండ్రి, అనేక విషయాలు తండ్రి మాకు అందిస్తున్నారు. మీ శుద్ధ జలములతో మమ్మల్ని కడుగుతున్నారు. ఈ వారం కూడా మాతో మాట్లాడండి తండ్రి. మాకు ఎలాంటి కృపనిచ్చారు, మా స్థితిగతులు తండ్రి రెప్పపాటును మీరు ఎలా మారుస్తున్నారు తండ్రి. మరికొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు మా నేత్రాలకు చూపిస్తారని కోరుతూ మీ ధర్మశాస్త్రమందు ఆనందించే మనస్సును బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును అందరికీ అందిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. కొన్ని విలువైన సంగతులు విందాం. కొన్ని వారాలుగా సుమారు ఇది 17వ వారం. ఈ లెసన్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన చేసి నేను వెళ్తాను. మనకి ఇక సుమారు ఈ రోజుకి 4 వారాలు మాత్రమే మన సెమినార్కు ఉంది. ఆ సెమినార్ గురించి మనసును పెట్టండి. ఇది నేషనల్ బైబిల్ సెమినార్. నాకు తెలిసి ఇప్పటికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఏడాది మన దగ్గరకు రాబోయే జనాభా సంఖ్య పెరుగుతుంది. దాని గురించి చాలామంది బాధ్యతలు తీసుకోవాలి. దానికి కమిట్మెంట్స్ ఎలా ఇవ్వాలో, మీరు అక్కడ భౌతికంగా మీరు కష్టపడడానికి మీరు ఇచ్చే కమిట్మెంట్లు కానీ, ఆర్థికంగా ఎలాంటి సహాయం మీరు చేయాలని ఆర్థికంగా ఇచ్చే మీ కమిట్మెంట్ కానీ, దీని అన్నిటికీ ఒక రోజు నిర్ణయిస్తాం. దాన్ని ప్రతి ఏడాది మనం చేస్తాం. దాన్ని గెట్ టుగెదర్ అంటున్నాం. దాన్ని అంటే సెమినార్ కొరకు గ్యాదర్ అవుతాం. ఇది 10th క్లాస్ గెట్ టుగెదర్ కాదు, ఇది మన నేషనల్ బైబిల్ సెమినార్ గెట్ టుగెదర్ అన్నమాట. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే పౌలు లాంటి మహానుభావుడు పరిచర్య చేయాలి అంటే ఆయన వెనక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేయర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయనకి పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయనకి లెటర్స్ రాస్తుంటే ఇక్కడి నుంచి అక్కడ లెటర్స్ పట్టుకెళ్ళిన వారు ఉన్నారు. ఆయనకి ఫిలిప్పీ సంఘం లాంటి సంఘము గొప్ప సహకారిక సంఘంగా నిలబడింది. ఇలాంటి పదుల మంది పౌలు లాంటి మహనీయుడి వెనకాల నిలబడ్డాడు కనుకే ఆ రోజు అంత గొప్ప పరిచర్య చేయగలిగారు. పరిచర్య ఒక జేమ్స్ వలనో, సురేష్ వలనో, డేవిడ్ వలనో, 2-3 వలన అవదు. అందరూ సంఘముగా కలిస్తేనే గొప్ప ఉద్యమం తీసుకురాగలం. కాబట్టి అన్ని ఆత్మలకు మనం సువార్త చెప్పాలి అంటే మనం అందరం యథార్థతతో, భక్తితో, విశ్వాసంతో ఇది మా తండ్రి ఇంటి పని అని ఎవరైతే భావిస్తారో వాళ్ళందరూ సిద్ధపడండి. ఇది గొప్ప భాగ్యం. ఎందుకంటే నిజమైన సహకారుల పేర్లు జీవగ్రంథంలో నమోదు చేయబడతాయి. అది మీరు గిన్నెడి చల్లనీళ్ళు ఇచ్చిన అంటే దాని గురించి సిద్ధపడండి. మనకు 4 వారాలు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరణ లేదా డేట్ అనేది నెక్స్ట్ వీక్ మనకు చెప్తాను. ఈవినింగ్ అనేది దీని పూర్తి వివరాలు ఎవరైతే సోషల్ మీడియాలో అడుగుతున్నారో, అక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్లేస్ ఉందా, అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫుడ్ ఫ్రీయా, ఇలా చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ తెలిసిన విషయాలనే లాస్ట్ వీక్ నేను ప్రస్తావించలేదు. మళ్ళీ వీళ్ళ గురించి నేను పూర్తి వివరణ సాయంత్రం ఇస్తాను. వీలైతే మీరు కూడా వీడియో ఫాలో అవ్వండి. సరే, కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. వాక్యాన్ని మనం క్రమానుగతంగా చదువుకున్నప్పుడే అసలు విషయాలు మనకు అర్థమవుతాయి. మన మెదడులోనికి చొప్పింపబడినవి, మనకు తోసినవి, మన ఇంటర్ప్రిటేషన్ మన వాక్యానికి ఇస్తే చాలా తప్పులు దొల్లుతాయి. అందుకే మనకు తోసింది మనం బోధించకూడదు, మనకు అనిపించింది మనం చేయకూడదు. ఇప్పుడు December 1st క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది. అర్థవంతమైన ఆరాధన జరుగుతాయి ఇప్పుడు? జరగు. ఓ క్రమానుగతమైన ఆరాధన జరుగుతాయి ఇప్పుడు? జరగు.
మరి ఎలా ఆరాధిస్తున్నారు? వాళ్ళకు తోచినట్టు ఆరాధించి ఇది దేవునికి నచ్చిన ఆరాధనే అనుకుంటారు. బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్కి క్రమానుగతమైన ఏదో ఒక క్రమము, ఒక ఒక ప్రత్యేకమైన ఒక నడిపింపు కలిగిన ఆరాధన ఉంది. బోధకి ఒక క్రమం ఉంది. ఒకదానికి ఏంటంటే బైబిల్లో ప్రతి దానికి ఒక ప్యాటర్న్ ఉంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకుండా నాకు నచ్చిందల్లా చేసి, నాకు నచ్చిందల్లా మాట్లాడి ఇది దేవునికి నచ్చిందే అని అనుకుంటే చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఉదాహరణ వినండి. మీకు బైబిల్ చదివితే కొన్ని మాటలు గుర్తు చేసి నేను వాక్యంలోకి ముందుకు వెళతాను. ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు ముఖ్యంగా అంటాడు, అన్యజనుల వలె ఆరాధించొద్దు అంటాడు. అంటే అన్యజనుల క్రమం వేరు, మీ క్రమం వేరు. ఇప్పుడు ఆరాధన, క్రిస్మస్ పేరు మీద జరిగే ఆరాధన తంతు కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి? డీజే సాంగ్స్ వేస్తున్నారు, డీజే స్టెప్పులు వేస్తున్నారు, డీజే లైట్స్ వేస్తున్నారు. అంత డీజే కలర్తో తిరుగుతుంది. దీనికి ఏమని పేరెట్టారంటే ఇది దావీదు నాట్యం అన్నారు. నా మాటలు అర్థమవుతున్నది. ఏ నాట్యం అంట? దావీదు నాట్యమే. మీరు గమనించండి, దావీదు నాట్యము కూడా క్రమముగా డ్యాన్స్ అంటే దావీదు స్తుతి గీతాలు, దావీదు యొక్క ఆరాధన కూడా క్రమంగా లేనందుకు వజ్జా చచ్చిపోయాడు. ఆ విషయం ఎప్పుడైనా చదివారా? క్రమం పాటించకపోతే ఒక యవనస్తుడు చనిపోయాడు. మీ ఇష్టం వచ్చినట్టు తందనాలు ఆడి, మీ ఇష్టం వచ్చినట్టు ఎగిరి. ఇప్పుడు చిన్నపిల్లలు డ్యాన్స్ చేశారంటే ఒక ముద్దు ఉంది, వాళ్ళు వేసే పాట కూడా ఒక అర్థం ఉంటే ఇంకా ముద్దు ఉంది. సుఖ పుట్టింది అని నువ్వేసి, ఆ పెద్ద పిల్లేసి, చిన్న పిల్లేసి, ఇవన్నీ వేసి అడుగుతున్నాను. ఇది ఒక సిస్టమేటిక్, ఇది అన్యజనులు ఎగిరే విధానం కాదు ఇది. అందుకే క్రమం ఉండాలి. క్రమం అంటే మళ్ళీ క్రమం ప్రకారం డ్యాన్స్ చేయమని కాదు నా ఉద్దేశం. క్రమం అంటే బైబిల్ క్రమం వేరు, బయట క్రమం వేరు. బైబిల్ విధానాలు వేరు, బయట విధానాలు వేరు. అందుకే మనం ఎన్నోసార్లు మనం టచ్ చేసిన వచనమే, జడ్జిమెంట్ డే నాడట ఈ ఉపదేశకులు, ఈ అద్భుతాలు చేసే బోధకులు, ఈ స్వస్థత వరాలు కలిగిన బోధకులు, ఈ గ్రేట్ థియోలాజియన్స్ వీళ్ళందరూ కలిసి జడ్జిమెంట్ డే నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడతారట. ఆ నిలబడినప్పుడు వాళ్ళు అడుగుతారట, ప్రభువా నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని వండర్ సూచక్రియలు మేము చేయలేదా? నీ నామాన్ని ఎన్ని చేసాం ప్రభువా? అన్నీ నీ నామాన్నేగా మేము చేసాం. నజరేయుడైన యేసు నామం అనేగా చేసాం. నీ నామాన్ని నేను చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు నువ్వు ఐడెంటిఫై చేయట్లేదని అన్నప్పుడు ప్రభు అంటాడు, అక్రమం చేయ వాళ్ళారా చెప్పండి నాదరండి. దాని అర్థం అక్కడ ఆ వర్డ్ పట్టుకోండి, క్రమం ప్రకారం మీరు చేయలేదు. మరేం చేశారు? అక్రమం. అంటే దేవుడి పేరు మీదే చేస్తాం, అన్నీ దేవుడి పేరు మీద జరిగిస్తాం. దానికి ఒక క్రమం లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. అది క్రిస్మస్ అయినా, రేపు ఈస్టర్ అయినా, దీని మధ్యలో వచ్చే గుడ్ ఫ్రైడే అయినా, క్రిస్టియన్ ఈవెంట్స్ ఏం జరిగినా దానికి ఒక సిస్టమేటిక్గా నడిచే విధానం ఉంది. మరి ఇది క్రిస్మస్ అనేది కొంతమంది ఏమంటారంటే, ఈ క్రిస్మస్ అనేది ఇదేదో గ్రెగేరియన్ క్యాలెండర్కి ముందు, లేదా యూదులకు ముందు, లేదా ఈ యూదులు రోమీల పరిపాలన జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి పుట్టుకొచ్చేసిందని కదండి ఇది అంటారు. ఈ హిస్టరీ చెప్తున్నాం, కాకపోతే మనకు సిరీస్ ఉందిగా. అందుకే ఈ క్రిస్మస్ ఏంటి, ఈ ఫెస్టివల్ సీజన్ అనేది ఎలా ఎంటర్ అయింది, దీన్ని రోమన్స్ నుంచే కాపీ చేశారని ఎందుకు కొంతమంది అభియోగాలు పలుకుతున్నారు. ఇంకా బాబు గోగునేల్ లాంటి ఆయన టీవీ 9లో కూర్చొని, తెలుసు కదా ఆయన హేతువాది, నాస్తికుడు. బాబు గోగునేల్ అన్నట్టు ఆయన టీవీ 9లో కూర్చుని ఐగుప్తి దేవుణ్ణి, హోరస్ అనే దేవుణ్ణే జీజస్ కాపీ కొట్టాడనే ఈ నెపాలు ఎందుకు మోపారు? దీనికి క్రిస్మస్కి, ఈస్టర్కి, వీటన్నిటికీ లింక్ ఏంటి? ఎందుకు ఇంటర్నల్ రిలీజన్స్ని దీన్ని ముడిపెడుతున్నారు? ఎంత పెద్ద డాక్యుమెంట్ హిస్టరీ తెలియాలంటే సాయంత్రం రాజమండ్రి లైవ్ చూడండి. ఇప్పుడు మన సిరీస్ ఉంది, అది మిస్ అవ్వకూడదు. అందుకే దీన్ని చూద్దాం. వీలైతే ఈరోజు సాయంత్రం, నెక్స్ట్ వీక్ ఈ క్రిస్మస్ కూర్చే దాని హిస్టరీ మూలాలు ఏంటో హిస్టారికల్ ఎవిడెన్స్తో మనం మాట్లాడతాం. వీలైతే వినండి, ఎందుకంటే ఇవి తెలియాలి నెక్స్ట్ జనరేషన్కి. కొంతమంది తయారవుతున్నారు యూట్యూబుల్లో, తయారయ్యి మీ క్రిస్మస్ మీది కాదు, మీది అది కాదు అని కొంతమంది ఈ బొక్కుల డాటలు కూడా తయారవుతున్నారు. మీరు చూస్తున్నారు లేదా? బొక్కులు అంటే ఎముకలు అని మీరు సీరియస్గా చూడకుండా అలాంటి వాళ్ళు అందరూ తయారయ్యి వీళ్ళందరూ పెద్ద
కోరస్ అలాగా, సైరస్ ఇలాగా ఇవన్నీ మాట్లాడతాం. మన వాళ్ళకి ఆ 4 ముక్కలు హిస్టరీ మాట్లాడేసరికి మన వాళ్ళు అనుకుంటున్నారు బైబుల్ నిజంగానే కాపీ చేసిందంటావా అని ఫీలింగ్లోకి వస్తారు. అందుకే ఇవన్నీ తెలియాలంటే కాస్త చరిత్ర వినండి, అవుట్లైన్స్ మాత్రమే వినండి. సరే, వీటన్నిటి క్రమం ఉంది. ఈ క్రమం మనకు తెలిస్తే కానీ మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం అవ్వదు. అందుకే పరిశుద్ధాత్మ గురించి మనం ఎలా నేర్చుకుంటున్నాం? క్రమముగా నేర్చుకుంటున్నాం. ఈ క్రమముగా నేర్చుకున్నప్పుడు మీకు వచ్చిన వినిపిస్తాను, చూడండి. మీకు వచ్చిన వినిపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నువ్వు ఇత్తడితో దాన్ని బాగా చదవండి, చక్కగా కంగారు లేకుండా చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నువ్వు ఇత్తడితో దానికి ఒక గంగాళము ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠము నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. కొంచెం సౌండ్ తగ్గిస్తాం. కాళ్ళను కడుక్కోవాలని అంటే మీకు ఇమేజ్ వేస్తాను చూడండి, తమ్ముడు వేస్తాడు. ఇది 3D ఇమేజ్. ఒకసారి అది చూస్తూ ఈ రెఫరెన్స్ మీరు వింటే మనకి పరిశుద్ధాత్మను కూర్చున్న చూచాయ ఈ వచనాలు పాత నిబంధనలు ఇంకా బ్రైట్గా మనకు కనబడతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానం అనేది చెప్పేవాడిని బట్టి ఉండదండి, వినేవాడిని బట్టి ఉంటుంది. మీరు ఎంత ఇంట్రెస్ట్గా వింటే మన బైబిల్ని అంత డెప్త్గా మనం స్టడీ చేయగలం. ఏడుసేవలే అన్నట్టు నా వైపు చూసాం అనుకోండి, చెప్పేది గంట అయినా అరగంటలో అయిపోతుంది క్లాసు. మీరు జాగ్రత్తగా చూడండి, స్టార్టింగ్ నుంచి వద్దాం. ఇంకా స్టార్టింగ్ నుంచి ఉందో వీడియో, అక్కడ ఏదైతే ఉందో వాల్ దగ్గర నుండి ఒకసారి చూద్దాం. మీరు జాగ్రత్తగా చూడండి. ఇది ఆపుదాం ఒకసారి ఆపుతాం, పాజులు పెట్టు. ఈ ప్రత్యక్షపు గుడారం చుట్టూ ప్రాకారం అని చూడండి. ఈ చుట్టూ ప్రాకారం ఏదైతే ఉందో ఈ చుట్టూ ఒక క్రమముగా దానికి ఎన్ని స్తంభాలు ఉండాలో, దానికి ఒకే ఒక గుమ్మం ఎలా ఉండాలో, అది ఎటువైపుకు ఉండాలి, ఇదంతా ఒక పెద్ద సిస్టమ్ అండి. ఇది ఒక క్రమం. ఎలా పడితే అలా కట్టకూడదు. ఇది పైగా ఎవరు పడితే వాళ్ళు కట్టకూడదు. అది లేవీలు మాత్రమే కట్టాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాజెక్ట్. అది ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. ఈ చుట్టూ ఈ ప్రాకారం కట్టిన తర్వాత గుమ్మం సూర్యుడు ఉదయించే వైపుగా ఒక గుమ్మం ఉంటుంది. ఈ గుమ్మంలోంచి లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ జాగ్రత్తగా చూడండి, ఒకసారి వెళదాం. ఆ గుమ్మంలోంచి లోపలికి వెళ్ళిన వెంటనే ఆగుదాం. మొదటగా మనకి ఏం తగులుతుందండి? అదేదో టబ్ అనుకోకండి, ఆగుదాం ఒకసారి. ఆ మొదటగా వెళ్ళినట్టునే మనకు తగిలేది బలిపీఠం తగులుతుంది. ఏం తగులుతుంది? బలిపీఠం. అలానే ఉంచి పాజులో ఈ బలిపీఠానికి అక్కడెక్కడో గుడారం కనబడుతుంది, చూస్తారు. తమ్ముడు ఏరో మార్క్ తిప్పుతున్నాడు చూడండి. ఆ గుడారానికి, ఈ బలిపీఠానికి ఇప్పుడు మనం చదివేం వచ్చును, ఆ ఇత్తడి గంగాళం అక్కడ ఉంది చూడండి. ఏంటి ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? మనం అనుకుంటాం ఏదో అలా పెట్టాడు అనుకుంటాం. లేదండి, దీనికి ఒక భవిష్యత్తు ప్రణాళిక ఆలదిద్దించినట్టు ఇశ్రాయేలు దగ్గర నుండే ఈ క్రొత్త నిబంధన పునాదులు వేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆలు నేర్పించినట్టు అంటే వాళ్ళకి కొంచెం మెటీరియల్ లాంగ్వేజ్తో, వాళ్ళకి కొంచెం సింబాలిక్ లాంగ్వేజ్తో, వాళ్ళకి కొంచెం భౌతికపరమైన దృశ్యాలతో మాట్లాడితే వాళ్ళకి మనకి భవిష్యత్తుకు అర్థం కావాలని చూచాయిగా కొన్ని చూపించాడు. అందులో ఒకటి, వెళ్ళిన వెంటనే బలిపీఠం కనబడుతుంది, ఆ ప్రత్యక్ష గుడారం కనబడుతుంది, మధ్యలో గంగాళం కనబడుతుంది. ఇప్పుడు చూచాయిగా నేను చెప్తాను. బలి అంటే బలిపీఠం దేనికి? బలేయడానికి. దేనికి బలేస్తారు? పాపం చేసినందుకు బలేస్తారు. జంతువుని, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను కానీ మేకపిల్లను కానీ, లేదా గొర్రెను మేకను నిర్దోషమైన జంతువుల్ని బలేయాలి. ఈ బలిపీఠం దగ్గర బలేసినప్పుడే చూద్దాం ఒకసారి. బలిపీఠం దగ్గర బలేసినప్పుడే
ఈ బలిపీఠం దగ్గర బలి వేస్తే కానీ పాపాలు పోవు. ఇప్పుడు బాగా వినండి, ఈ కోడెల రక్తం, జంతువుల రక్తం, గొర్రెపిల్ల రక్తం ఇక్కడ బలి వేసిన తర్వాత పాపం ఒప్పుకొని మన పక్షాన ఇదిగో నాకు బదులుగా ఈ జంతువు చనిపోతుంది అని ఆ జంతువు నెత్తి మీద చెయ్యేస్తే యాజకుడు వచ్చి ప్రభువా ఇతని పాపాలన్నీ దీని మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయబడుతున్నాయి, అంటే ఇతనికి బదులుగా ఈ అమాయకపు జీవి, నిర్దోషమైన జీవి, మచ్చలేని జీవి, ఈ జీవి చనిపోతుంది అని మనకి బదులుగా ఇక్కడ బలిచ్చేస్తారు. దేని గుర్తండి బలిపీఠం? ఈ మ్యాటర్ మీకు అర్థమైతే చెప్పాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగానికి గుర్తు. అంటే మన పాపాలు పోవాలంటే ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల చనిపోవాలి. ఇప్పుడు ప్రపంచ పాపం అంటే ఈ ప్రపంచ పాపాలన్నీ పోవాలి అంటే ఇప్పుడు అదే బలిపీఠం మీద, అంటే ఈ బలిపీఠం మీద ఎవరు చనిపోయారు? ప్రభు అయిన యేసు. అంటే ఈ బలిపీఠం మీద కాదు, కల్వరి గిరి అనే బలిపీఠం మీద మన కొరకు క్రీస్తు చనిపోబోతున్నాడు. అంటే దేవుని గుడారం దగ్గరికి వెళ్ళాలి అంటే బాగా వినాలి, మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుని ఒకసారి వెనకొడదాం. దేవుని ఆ గుడారం కనబడుతుందిగా, ఆ గుడారం దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఎంట్రన్స్ నుంచి, అంటే దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళాలంటే మధ్యలో నీకు ఎన్ని తగులుతున్నాయి? 2. ఏంటి? మొట్టమొదటి నువ్వు ఆ పరిశుద్ధ గుడారం దగ్గరికి పోవాలి అంటే, ఆ పరిశుద్ధ గుడారం దగ్గరికి పోవాలంటే నువ్వు రావడంతోనే నీ పాపాలు కడుక్కోవాలి. నీ పాపాలు ఎప్పుడైతే నీ పాపం కొరకు బలి జరగకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్నానం చేయాలి. ఆ స్నానం చేస్తే కానీ అప్పుడు వెళ్ళవు ఎక్కడికి? పరిశుద్ధ స్థలంలో. అంటే పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీకు అతిపెద్ద ప్రాజెక్టులు 2 ఉన్నాయి. ఏంటి చెప్పండి? 1 బలిపీఠము, 2 స్నానము, నీళ్లతో కడుక్కోడు. ఈ 2 చేస్తే కానీ నువ్వు దేవుని దగ్గరికి పోలేవు. అంటే ఒకటి మనకి ఏమర్థమవుతుంది? 1 బలిపీఠం అనగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన విధానం కనబడుతుంది. ఇప్పుడు నీళ్ళు, మీకు ఇప్పుడు 16 వారాలు నేను చెప్తున్నాను, నీళ్ళు, కడుక్కోవడం, శుద్ధ జలములు, ఇవన్నీ దేనికి సంకేతం అండి? పరిశుద్ధాత్మను పొందుకుంటే. అందుకే చూడండి, ఎవరైనా కొత్తోళ్ళు మెసేజ్ వింటే, ఎవరైనా బహిరంగ సువార్తల్లో వర్తమానం వింటే, వినిన వెంటనే క్రీస్తుని గురించి విన్నప్పుడు వాళ్ళకి ఏం స్టార్ట్ అవుతుందండి? పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది. ఈ పశ్చాత్తాపం స్టార్ట్ అయిన వీళ్ళు క్రీస్తుని అంగీకరిస్తే వీళ్ళ పాపాలు కలవరి గిరి మీద ఏమవుతాయి? బలిపీఠం మీద కొట్టబడతాయి. ఎప్పుడైతే క్రీస్తుని ఒప్పుకొని వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారో, ఈ ఒప్పుకున్న వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మన క్రిస్టియన్ సిస్టమేటిక్ అంటారు దీన్ని. ఏం చేయాలి? ఇప్పుడు గంగాళం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం గంగాళం దగ్గరికి వెళ్ళంగానే చెప్పండి, బాప్టిజాల దగ్గరికి వెళ్తాం. చూసారా? అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ క్రమం ఇప్పుడుది కాదన్నమాట. ఎప్పుడుది? ఎప్పుడు మోసే, ఎప్పుడు అహరోను, ఎప్పుడు ఇశ్రాయేలు, ఎప్పుడుదంటే దేవుడు ఊరకి ఏది చేయలేదండి, అప్పటి నుంచి చేసుకొచ్చాడు. అందుకే ఈ ఇత్తడి గంగాలలో నీళ్ళతో కడుక్కుంటే కానీ ఆ యాజకుడు లోపల పోవడానికి వీల్లేదట. ఇంత సిస్టమేటిక్గా జరుగుతుంది. అయితే ఇదేమీ లేకుండానే కొంతమంది ప్రాక్టీస్లు మొదలెట్టారు. ఏం చేశారంటే అసలు మన పాపమే చేయకపోతే మనకి ఏం అవసరం లేదండి, గొర్రెపిల్ల అవసరం లేదు. మన పాపమే చేయకపోతే మనకి ఏం అవసరం లేదండి, స్నానం అవసరం లేదు. అంటే మారు మనసు సంబంధమైన స్నానం మనకు అవసరం లేదు. ఈ పాపమే చేయడం వల్లనే మనకి ఇబ్బందులు ఏమి ఉండవు కనుక ఇలా మనం నిర్దోషంగా బతికితే అయిపోద్ది కదా అంతానే అని అనుకుని భక్తులు దీన్ని చాలా క్రమంగా పాటించారు. కానీ ఏం జరిగిందో ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏం జరిగిందో చూడండి. 26వ కీర్తన 26వ కీర్తన మొదటి 5 వచనం చాలా జాగ్రత్తగా వినండి. ఎవరో భక్తుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరు ఏదో ఆ కీర్తన మీద ఉంది చూడండి. దావీదు గారి కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏంటట? ఎలా ఉన్నాడట? నేను చాలా యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేశము పడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము,
నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇప్పుడు బాగా వినండి, ఎలా ఉన్నాడట? యథార్థంగా ఉన్నాడట, దుష్టుల సంఘంలో ఉన్నాడట, భక్తిహీనులతో స్నేహం చేయడట, వేషధారులతో ఏ సంబంధాలు పెట్టుకోడట, పనికి మాలిన వారితో ఫ్రెండ్షిప్ చేయడట. ఒక మాటలో చెప్పాలంటే వాక్యాన్ని అనుసరిస్తాడట, ఆయన కృపను కన్నుల ఎదుట ఉంచుకొని నడుస్తాడట. ఒక మాటలో చెప్పాలంటే అసలు దావీదు గారికి గొర్రెపిల్ల అవసరం లేదన్నట్టే కనబడుతుంది. దావీదు గారికి ఏ బలి నైవేద్యాలు అవసరం లేదు. అసలు దావీదు గారికి స్నానాలే, అంటే మారు మనసు సంబంధమైన స్నానాలే అవసరం లేదన్నట్టుగా మనకు కనబడుతుంది చూడండి. కానీ కిందకు వచ్చేసరికి ఏమంటాడో చూడండి, నిర్దోషమైన నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదర్శన చేదురు. ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ చూద్దాం. ఏమన్నాడండి? ఎంత ప్రాక్టీస్ చేసి ఏమని ప్రాక్టీసు? యథార్థంగా ఉన్నాను, నా హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను, నీ కృపను నా కన్నుల ఎదుట పెట్టుకున్నాను, నిన్నే పరీక్షించి పరిశీలించి నేను విశ్వసిస్తున్నాను, పనికి మాలిన వారితో స్నేహం చేయను, సత్యముతోనే స్నేహం చేస్తాను, దుష్టులకు దూరంగా ఉంటాను, వేషధారులకు దూరంగా ఉంటాను, భక్తిహీనులతో సాంగత్యం చేయను. అయినా ఇంత నా నీతిని నేను జరిగించిన నీ దగ్గరికి నేను రావాలి అంటే నేనేం చేయాలి? బలిపీఠం దగ్గరికి పోయి ప్రదర్శన చేయాలట. ఏం చేయాలి? బలిపీఠం దగ్గరికి పోయి ప్రదర్శన అంటే ఆ రక్తం నా మీద ఒప్పుకొని, ఆ గొర్రెపిల్ల రక్తం నేను ఒప్పుకొని, ఆ చుట్టూ ప్రదర్శన అంటే నాది తప్పులు ఉన్నాయి, నేను నీ వ్యతిరేకంగా నేను తప్పులు చేశాను దేవా, నేను ఎంత నిర్దోషమైన వాడినైనాను, ఎంత యథార్థపరుడుగా ఉన్నాను, నేను దుష్టులతో సాంగత్యం చేయకపోయాను, నీ కృపను బట్టే నేను బతుకుతున్నాను, 24 hours నీ వాక్యమే నేను ధ్యానిస్తున్నాను, ఎంత నీ పరిచర్యలో నేను వాడబడుతున్నాను, ఎంత రాజైనను నీ బలిపీఠం లేకపోతే నాకు దిక్కు దివానం లేదన్నాడు. నీ బలిపీఠం తర్వాత నేను పోయి చేతులు కడుక్కోకపోతే నా నీతి నన్ను రక్షించదన్నాడు. ఎవరు? ఎంత పాటించినోడు? ఇంత పాటించినోడికే గ్యారంటీ లేకపోతే, ఇంత యథార్థపరుడికే గ్యారంటీ లేకపోతే, ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం నిద్రపోయే వరకు ఎన్ని తప్పులు చేస్తామంటే దేవుని ఏదని నన్ను అడిగితే, ఆదాం చేసింది అలా తెంచుకున్నాడు, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఇలా తిన్నారు, తిన్నందుకే గెంటేసి ఆయుష్ తగ్గించేస్తే, వాళ్ళ తిన్నందుకు అలా అయిపోతే మనం ఎన్ని పనులు చేస్తున్నామండి? ఒక్కటి తినంగా చేస్తున్నావా? ఒక్కటి తినంగా ఉందో ఒక్కటే తినే దగ్గర ప్రార్థన ఉండదు మనకి, భోజనం చేసే ప్రార్థన చేస్తాం మనం. ప్రార్థన చేయకుండా భోజనం చేయడం కూడా చెప్పండి పాపమని బైబిల్లో ఉంది తెలుసా? కంగారు వచ్చేది మనకి నాన్ వెజ్ సండే వచ్చేసరికి. ప్రేయర్ చేయకుండా భోజనం చేయడం కూడా పాపమే. ఒకటి కాదు, రెండు కాదు, నిద్రలో మెలకువ, లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అన్ని పాపాలే. ఇంత ప్రాక్టీస్, ఏ పాపం లేని యథార్థపరులే. మా చేతులు కడుక్కోకపోతే మా నీతి లేదు, నీ బలిపీఠం దగ్గర రాకపోతే మాకు నీతి లేదు అంటూనే ఇదే దావీదు ఇంకా ముందు కీర్తనలు ఏమంటున్నాడు చూడండి. ఇంకా ముందు కీర్తనలు 24వ అధ్యాయం 3వ వచనం నుండి, యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు క్వశ్చన్ వేస్తున్నాడంటే, ఎవడును ఆయన పర్వతానికి, పర్వతం అంటే ఆయన సన్నిధికి ఎక్కిపోయేవాడు ఎవడును లేడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అంటే ఆయన పరిశుద్ధ స్థలంలోకి ఎవడు వెళ్ళగలడు? క్వశ్చన్ వేస్తున్నాడంటే ఎవడు వెళ్ళలేడు, ఎవడు ఎక్కలేడు, ఎవడు నిలబడలేడు. మరి ఎవడుంటాడు కిందికి? యథార్థమైన దాని యందు మనసును పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కడుగువాడే. అంటే ఎవడెక్కుతాడట? యథార్థంగా ఉండాలట, కపటానికి దూరంగా ఉండాలట, కపట ప్రమాణాలు చేయకుండా ఉండాలట, మంచి మనసు ఉండాలట, నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము కలిగిన వాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందెను. ఇప్పుడు బాగా వినండి, ఈ ప్రాక్టీసులు మీకు ఎండైతే మీకు అర్థమవుతుందో లేదో. మంచిగా బతికితే బలిపీఠం లేదు, మంచిగా బతికితే చెప్పండి నీళ్లు లేదని ఒక సైన్ మనకు ఆల్టర్నేటివ్ కనబడుతున్నా మంచిగా ఒక్కడైనా ఉండగలడా? ఉండలేరు. ఎందుకంటే మంచిగా ఉండలేకపోవడమే మన నేచర్. మీరు ఒప్పుకోకపోయినా
ఇన్ని చెప్పాడే దావీదు గారు, ఇన్ని చెప్పారే, ఇన్ని చెప్పిన ఆయన యథార్థపరుణ్ణి, నిర్దోషిని, ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నానన్న మన తండ్రి దావీదు ఇన్ని మాటలు అన్నాడే, కానీ ఇంత నిర్దోషమైన వాడు ఒకరోజు పాపం చేశాడు, చేయలేదు. ఎందుకు చేశాడు అంటే స్వనీతిని లేదా మన సొంత నీతిని కొన్ని రోజులు ఏదోలా మనం కాపాడొచ్చేమో కానీ అది ఏటెళ్ళ కాలం మనం కాపాడలేము. ఏదో రోజు ఏమవుతుంది చెప్పండి, మన రోత స్వభావం బయటపడుతుంది. ఏదో రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. మరి ఎవరు నిలబడగలరు ప్రభు అంటే దావీదు అంటున్నాడు, చేతులు కడుక్కున్నవాడు, హృదయాన్ని శుద్ధిగా మార్చుకున్నవాడు, నీ యొక్క ప్రమాణాలలో కపటం లేకుండా ప్రవర్తించిన వాడు ఉండగలడు. మన చేతులు మనం కడుక్కుని ఉండగలమా? మన ప్రాక్టీసులు మనం చేసి ఉండగలమా? ఎవరు ఉండలేం. అందుకే పాత నిబంధన ప్రకారం ఆయన సన్నిధిలో నిలబడగలడు ఎవడు? అందుకే ఇశ్రాయేల్ అందరూ ఎప్పుడు ఎక్కడ ప్రదర్శన చేసేవారు తెలుసా? బలిపీఠం చుట్టూ ప్రదర్శన చేసేవారు, గంగాలం చుట్టూ ప్రదర్శన చేసేవారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు వాళ్ళు మంచోళ్ళు కాదని, వాళ్ళ సొంత సామర్థ్యం వాళ్ళని రక్షించలేదని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా మళ్ళీ వచ్చి వాళ్ళ సొంత ప్రాక్టీస్లో ఒప్పుకునేవారు, కడుక్కునేవారు. చివరికి వీళ్ళకి కడుగుతానని చెప్పిన ప్రధాన యాజకుడు కూడా తన కొరకు ఒక బలి పశువును బలి వేసుకుంటున్నాడంటే మీడియేటర్ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? గిల్ట్ అనే సిన్నులో ఆయన కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఎలా ప్రభు అంటే, అటు ధర్మశాస్త్రం వలన నేను నీతిమంతుడు కాక, ఇటు నా ప్రాక్టీసుల వలన నేను నీతిమంతుడు కాక, నేను ఏ విధముగా నేను నీతిమంతుడు కాకపోతే, నా వల్ల అవ్వకపోతే నీ సన్నిధి నిలబడ్డం అంటే రేపు చస్తే నీ నిత్యత్వానికి రావడం నా వల్ల అవ్వకపోతే నేను ఎట్లా ప్రభువా అని మన చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు అన్నాడు, మీలాంటి పతనమైపోయిన మానవుల కొరకు నేను ఒక సేవియర్ని రెడీ చేశాను. సేవియర్ అంటే రక్షకుడిని సిద్ధపరిచాను. ఆ రక్షకుడే మీ కొరకు బలైపోయే నా సుతుడు, దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది క్రిస్మస్. ఇది జరుగుద్ది. ఇది జరిగేంత వరకు మీ చేతులు మీరు కడుక్కున్నా మీకు అపవిత్రత ఉంటుంది, మీ హృదయాలు మీరు కడుక్కున్నా మీరు ఎన్ని ప్రాక్టీస్. మరి వెంతుకు పెట్టబడి తాత్కాలిక ఉపశమనం, రాబోతున్న వాటికి చూసినా జరగబోతున్న వాటికి నిలువెత్తు ఛాయే తప్ప ఒరిజినల్ రాబోతుంది. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రావాలి. ఇద్దరుంటారు మనల్ని గైడ్ చేయడానికి. అంటే దేవుని సన్నిధికి, గుడారం దగ్గరికి, దేవుని సన్నిధికి మనం తీసుకెళ్ళిపోవాలంటే ఒకటి బలిపీఠం ఉండాలి, రెండు శుద్ధ జలములతో కలుపుకునే ప్రాక్టీస్ ఉండాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఉంటే కానీ మనం ఎక్కడికి పోని చెప్పండి, ఎప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళలేమండి. అందుకే ఇదే పదాలు, ఇదే భాష విధానం ఏమని రాస్తున్నాడు? కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, అదే 3-4 వచనాలు, 24 వచనంలో కొన్ని పదాలు ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. వ్యర్థమైన మనసు ఉండకూడదట, కపటం ఉండకూడదట, నిర్దోషమైన చేతులు ఉండాలట, శుద్ధ హృదయం ఉండాలి. ఈ లక్షణాలు ఉంటేనే ఎక్కడికి వెళ్తామంట చెప్పాలి. ఈ లక్షణాలు ఉంటేనే యెహోవా సన్నిధికి వెళ్తాం. లేదండి మేము ఏడాది 52 వారాలు మానకుండా వచ్చేస్తున్నాం, మేము వెళ్తామంటే దేవుడు అంటాడు వెళ్ళవు. నేను ప్రత్యక్ష గుడారం చుట్టే 70 రౌండ్లు తిరిగానంటే వెళ్ళవు. మరి ఎవరు వెళ్తారు? ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే వెళ్తారంటే ఈ దేవుడు కోరుకున్న గుణ లక్షణాలు ఉన్నవారు వెళ్తారు. మరి ఈ గుణం మనం తెచ్చుకుంటే రావట్లేదుగా, మరి ఇది ఎలా వస్తుంది? మన సొంత ప్రాక్టీస్ల వల్ల అవదుగా. అందుకే దీన్ని గూర్చి క్రొత్త నిబంధన వ్యాఖ్యానం ఇచ్చింది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రెఫరెన్స్ చాలామంది తప్పుపడ్డారు, ఉల్టా వేశారు ఈ రెఫరెన్స్ని. కొంచెం జాగ్రత్తగా వినండి. తీతు పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు, లోభములకు దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు దేశించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు బాగా వినండి. ధర్మశాస్త్రంలో ఏవైతే ఉండాలని ఇందాక 24వ కీర్తన 26వ కీర్తన మనం చదువుకున్నామో ఆ 24వ కీర్తన ఏది ఉండకూడదన్నాడో 26వ కీర్తనలో ఏ ఉండకూడదన్నాడో అవన్నీ ఎవరికి ఉన్నాయట?
మన అందరికి ఉన్నాయంట. అదే చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, ఎందుకనగా మనం మునుపు అవివేకులం, అవిధేయులం. కపటం అంటే ఇందాక కపటం అన్నాడు, మోసము చేయు వారము, నానా విధములైన దురాశలు, భోగములు, దాసులము, వీటికి దాసులమైపోయాం. దుష్టత్వం, అసూయ, కాలం గడుపుతున్నాం, కాలయాపన చేస్తున్నాం, అసహ్యమైన ప్రతి దానిని మన దగ్గర పెట్టుకుంటున్నాం. మరి ఎలా ప్రభా, మాకు శుద్ధమైన చేతులు లేవా? లేవు. మాకు శుద్ధమైన హృదయం లేదా? లేదు. మరి మాకు ఏముంది ప్రభు అంటే, కపటం వద్దన్నాను, కపటం ఉందరా మీకు. దురాశలు వద్దన్నాను, దురాశలే ఉన్నాయి మీకు. భోగాలు వద్దన్నాను, భోగాలు ఉన్నాయి మీకు. దుష్టత్వం వద్దన్నాను, దుష్టత్వం ఉంది మీకు. అసూయ వద్దన్నాను, అసూయ ఉంది మీకు. అసహ్యం ఉంది. ప్రతిది ఒకటేంటి, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆయాసం కలుగుతుంది. మరి ఎలా ప్రభా నా వల్ల అంటే, అప్పుడు కిందికి అంటున్నాడు చూడండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు. ఎంత బాగుంటుందండి రెఫరెన్స్ అవుతుంటాయి. మా నేచర్కి నిజంగా ఎంత బాగుంటుందో రెఫరెన్స్ అవుతుంటే చూడండి. మన రక్షకుడు యొక్క దేవుని యొక్క దయయు, మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైపోయింది. అదే క్రిస్మస్. ఏమంటున్నాడు చూడండి, ఇలాంటి బలహీనలు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించా ప్రభు అంటే, మరక, మచ్చ, డాగు, ఏమాత్రం చూడడానికి ఏమాత్రం సౌందర్యం లేని మనల్ని ఆయన ప్రేమించాడట. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళాం అనుకోండి, పిల్లలో ఏదో ఒకటి నచ్చితేనే కదండి ఓకే చెప్తాం. కానీ ప్రభు మనల్ని చూడడానికి వచ్చినప్పుడు ఆయన ఆకర్షించడానికి మనకు ఒక్కటి లేదంట. అన్నీ మచ్చలే. బుద్ధి మంచిది కాదు, ఆకారం మంచిది కాదు, చూడడానికి బాగాలేదు, ఏం బాగాలేదు. మరి ఎలా తను ఓకే చేసావంటే, నచ్చింది అంతే. ప్రేమను బట్టి ఇష్టపడ్డాను అంతే. అందుకే ఎవరు అంటారండి, మనం దేవుడిని ప్రేమించను కదండి, దేవుడే మనం ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే నేను అంటున్నానండి, మన పిల్లలు, మన కుటుంబం ఏమైపోదామో కూడా తెలియదు. అసలు మన ప్లేస్మెంట్ ఎక్కడ డిసైడ్ అయిపోయి ఈరోజు మండు గుండంలో ఏమైపోదామో కూడా తెలియదు. ఒక్క క్వాలిటీ ఉండదు మనకు. ఒక్కడిని అంటున్నా, ఇతను ఈ పర్సన్ జెన్యూన్ అనడానికి ఎవరినైనా చూపించండి. ఎక్కడో దిక్కున ఏదో ఒకటి ఆ దోబూసులాడుతుందండి మనకి. ఎక్కడో దిక్కున మాటలో కానీ, చూపుల్లో కానీ, చేతుల్లో కానీ, చివరికి చర్చ ఎగ్గొట్టడం కానీ, ఏదో ఒకటి చివరికి మాటల్లో కూడా అనిపిస్తుంది, దేవా ఇంతలా ఉన్నా ఈ రోజుకి ఈ జాబితాలోకి వచ్చి మేము ఇలా నిలబడ్డామంటే కేవలం నీ దయ, నీ ప్రేమ, నీ ప్రత్యక్షత మాకు లేకపోతే మేమేమైపోతాం. మానవుడు ఎలా నీకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైందంటే, ఆయన ప్రేమ శరీర ఆకారంలోకి వీళ్ళలోకి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం సంచరించింది, భూమి మీద మనుషులతో మాట్లాడింది. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమై అన్నాడు, ఈ ప్రేమ అందట మీరు చేయలేనివి, మీరు జరిగించలేనివి, మీరు మార్చుకోలేనివి, మిమ్మల్ని మీరు మార్చుకోలేరు, మిమ్మల్ని మీరు సరి చేసుకోలేరని నేనే మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని మారుస్తానని మన రోత హృదయాన్ని తీసి, మన కపట స్వభావాన్ని తీసేసి, మనకున్న ఆ దరిద్రపు లక్షణాలు ఏమున్నాయో అవన్నీ తీసి, మనం చేసిన పాపాల లిస్టుకి ఆ ప్రేమే బలైంది. అక్కడితో అయిపోయిందా? మళ్ళీ ప్యాటర్న్ మర్చిపోకండి. బలిపీఠం దగ్గరకు వచ్చాం. సంబంధం లేని గొర్రె పిల్ల మన కొరకు చచ్చిపోతుంది. మీరు ఎప్పుడన్నా జీవులను చంపుతున్నప్పుడు చూడండి, చూడలేదు కనుక జడ్జాగా తింటున్నాం. నిజంగా చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని తినలేరు. దాన్ని నరుకుతున్నప్పుడు ఆ మేకను కానీ, ఈరోజు వండుకుంటాంగా, ఆ మేకను కానీ, కోడిని కానీ కోస్తున్నప్పుడు చూడండి మీరు లైవ్లో. నువ్వు మనిషివి అయితే, నీకు మనస్సాక్షి ఉంటే చూడు. ఆయన దీనెత్తం గొడవలేదు, నువ్వు మనిషివి కాదు. ఇంకా చూడండి అది ఎంత విలువ. దాన్ని ఇలా పేకి ఇలా కట్ చేసి దాన్ని అలా డొమ్ములో పడేస్తే, దాని కాళ్ళు అలా ఫటఫట తన్నుకుంటూ అది అలా ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుందండి, తినకూడదబ్బా అనిపిస్తుంది. ఆ వ్యాన్లో అలా తీసుకెళ్ళిపోతారండి, కొన్ని టన్నులు లేదా కొన్ని వందల కోళ్ళు అలా తీసుకెళ్ళిపోతారు. ఇవి ఎప్పటికంటే రేపు సండే ఇవన్నీ చచ్చిపోతాయి. మేకను నరికినప్పుడు ఎప్పుడైనా చూసారు లేదో, అప్పటి వరకు పాపం ఆ యొక్క మేత తింటుంటుంది, ఆ రొట్టె తింటుంటుంది, ఆ గడ్డ అలా తింటుంది అమాయకంగా, ఆ ఎదరే కడతారు. అలా తింటూ ఉండగా, ఇందాక తింటుందిగా ఆ గొర్రె, అలా తింటూ ఉండగా దాని తల నరికేస్తారు.
కాళ్ళు తండి పెట్టుకుని తన ప్రాణం అలాగా రక్తం తన్నుకుంటూ బయటకు పోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎంత హింసించి నేను తింటున్నాను. నీకు అర్థమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇవన్నీ చూసాయిగా మనకు నేర్పిస్తున్నారు తెలుసా? ఎంత బలి జరిగితే కానీ చెప్పండి మన పాపాలు పోలేదు. ఇప్పుడు చనిపోయింది గొర్రెపిల్ల కాదు, ఇప్పుడు చనిపోయింది కోడి కాదు, ఇప్పుడు చనిపోయింది మేకలు కాదు, ఇప్పుడు చనిపోయింది ఒక మనిషే నిలువెల్లా చనిపోయాడు. మనకు ఎప్పుడైనా పొరపాటుని ఎవరినైనా గుద్దామనుకోండి, బండితో పొరపాటును గుద్దామనుకోండి, ఆయనకి ఏదైనా ఇరిగింది అనుకోండి, మన మనసు బాగోదండి. అనవసరంగా ఈరోజు ఒకరిని గుద్దేశాను. అలాంటిది మన వాహనం కింద ఒక మనిషి అడిపోయి చచ్చిపోయాడు అనుకోండి, జీవితాంతం ఎంత బాధపడుతుందో తెలుసా? పొరపాటున ఒక మనిషి చనిపోతేనే మనం ఎంత బాధపడితే, మన పొరపాట్ల వలనే, మనం చేసిన పాపాల వలనే ఒక ఆయన చనిపోయాడంటే మనకు ఎలా నిద్ర పడుతుంది చెప్పండి? ఆయన మన కొరకు చనిపోయాడు, మీరు ఒప్పుకోకపోయినా మన కొరకు చనిపోయాడు, సాక్షాత్తు చనిపోయాడు. బలిపీఠం దగ్గరకు వచ్చాం ప్రభువుకు వచ్చి. అందుకే క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుడు మన కొరకు చనిపోవడానికి వచ్చారు. ఇదే గుడ్ న్యూస్. మన వల్ల కానిది, మనం చేయలేనిది, మన చేతులతో ఎప్పటికీ చేయలేదు, మన చేతులతో చేయలేనిది, మన హృదయాన్ని మార్చుకోలేనిది దేవుడు మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఇదే గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ మన బుర్రలకు ఎక్కట్లేదు, ఈ వార్త మన బుర్రలకు ఎక్కట్లేదు. క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం, బరువు, బాధ్యత, దేవుడు మన కొరకు చనిపోయాడు, వచ్చాడు, శిష్యుడిగా జన్మించాడు, సరి అయిన పొత్తుగుడ్డలు లేని స్థలములో నిద్రపోయాడు, సత్రంలో నిద్రపోయాడు, స్థలము లేక యాసారిపోయాడు, ఆ ఈదుల్లో పసికందుగా చలికి వణికిపోయాడు. చివరికి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు ఆయనకి ఎక్కడా తలవాల్చడానికి చోటు దొరకలేదు. చనిపోవడానికే వచ్చాడు. మౌనమైన గొర్రెపిల్ల చనిపోయాడు. ఓకే, చనిపోయాడు, నా గురించి చనిపోయాడు, నిజంగానే దేవుడు నా కొరకు చనిపోయాడు. నెక్స్ట్ నేనేం చేయాలంటే బైబిల్ అంటుంది, ఉదక స్నానం నీకు అవసరం అన్నాడు. ఏమవసరం? ఉదక స్నానం అవసరం. ఉదక స్నానం అంటే అందరూ ఈ రెఫరెన్స్ చూసి ఏమన్నారంటే బాప్టిజాలు అన్నారు. కాదు, మళ్ళీ చదువుదాం దాన్ని ఒకసారి. మనము మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఎల్ల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా. అంటే ఇప్పుడు దావీదు ఏం చేశాడండి? నీతిని అనుసరించాలి, చేతులతో తప్పులు చేయకూడదు, మనసులో తప్పులు చేయకూడదు. దావీదు కాదు, చాలామంది భక్తులు ఏం చేశారు? మేము చాలా యథార్థపరంగా ఉండాలి, మేము ఇలా ఉంటే నీతిమంతులం అవుతాం అనుకున్నారు. కానీ మన నీతిని అనుసరించి చేసిన క్రియల వల్ల మనం ఏం కానీ చెప్పండి, నీతిమంతులం కాము. కానీ అంటే నీతిని అనుసరించి మన రక్షకుడు మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, తన కనికరము చొప్పున. అంటే మనం మంచోళం అవ్వాలనుకున్న మంచోళం అవ్వలేం. ఎందుకంటే మనం చేసిన మంచి క్రియలు కూడా ఎలా ఉన్నాయండి? ఆయన దృష్టికి మురికి గుడ్డల్లా ఉంటాయి. మనం మంచోళమే అనుకుంటాం, కానీ మనమే బాలినప్పుడు మనం ఏ క్రియ చేసినా ఎలా ఉంటుంది చెప్పండి? రోతలా ఉంటుంది. ఇప్పుడు నడింటి మొదలుకొని అరికాల వరకు పెంట పూసుకుని ఉన్నాం అనుకోండి. పెంట అంటే తెలుసుగా, ఏ పెంట అని అడగండి. అంటే పెంట ఇంకంతే. ఇక నడినత్తు మొదలుకొని అరికాల వరకు పెంట పూసుకుని అనుకోండి. ఇప్పుడు మంచి క్రియలు చేస్తాను. మంచి క్రియలు అంటే ఏంటి? భోజనాలు వడ్డించడం, చీరలు పంచడం, డబ్బులు పంచడం చేస్తే, ఇప్పుడు నేను అలా భోజనాలు వడ్డిస్తున్నాను అనుకోండి, తినేవాడికి నా పెంట అంతా ఎలా ఉంటుందండి? సాంబార్ ఏమంటే వద్దు సార్ అంటాడు. ఇప్పుడు మంచిగా ఆమెకు చీరలు పంచుతున్నాను అనుకోండి, నాకంతా మురుకు ఉంది. ఇప్పుడు ఆ చీర తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఈ మురుకు నీకు తీసుకున్న వాడికి ఇచ్చేవాడికి కనబడదేమో, కానీ చెప్పండి, చూసాయని కనబడదు. రే, నువ్వు వడ్డించినా మురుకోడివే, నువ్వు పంచినా మురుకోడివే, మొత్తం అశుద్ధమే, నీకు ఎక్కడా పవిత్రత లేదు. నీ సొంత క్రియల వల్ల నువ్వు నీతిమంతుడివి కాలేవు. మన స్వనీతి వల్ల మన నీతిమంతులు కాలేవు. మరి ఎలా నీతిమంతులు అవుతాం అంటే, కనికరబడ్డాడు, వీడికి కడుక్కోవడం రాదు, వీడికి చేతులు శుద్ధంగా మార్చుకోవడం రాదు, వీడి హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి వీడికి రాదు, జాలి పడ్డాడు, ఇలాంటి పనులు వీడు చేస్తున్నాడు, వీడు చస్తాడని తెలిసినా చేస్తున్నాడు. ఎంత అమాయకంగా ఉన్నాడు ఈ మానవుడని ఆయనే కనికరపడ్డాడు. వీడు తప్పు చేస్తున్నాడని తెలుసు, ఆడు తప్పుడు పనులు చేస్తున్నాడని తెలుసు, ఈ మానవుడి యొక్క స్వభావం ఇలా ఉందని రక్షకుడికి తెలుసు, దేవునికి తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు. అయినా వీళ్ళ ముగ్గురు మన మీద ఏం చేశారు చెప్పండి? జాలి పడ్డారు. చిన్నపిల్లలు తప్పులు చేసినప్పుడు బాగానే, చిన్నపిల్లలు తప్పులు చేసినప్పుడు మన పాపే తప్పు చేస్తుంది అనుకోండి, మన బిడ్డే, మన కుమారుడే తప్పు చేసాడు అనుకోండి, వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు
అలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు. అందుకే 2 పడేస్తాం, 2 తన్నుతాం, అవసరమైతే 2 కేకలేస్తాం, వాళ్ళని కొడతాం, కానీ జాలి పడతాం. ఎందుకు చెప్పండి? ఇలానే వదిలేస్తే బిడ్డ ఏమైపోతుంది చెప్పండి? చచ్చిపోతారు. దేవుడు కూడా మన యందు కనికరపడి కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనలను రక్షించను. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం దగ్గరకు వచ్చాం, రక్షకుని అంగీకరించి పాపాలు ఒప్పుకున్నాం, మన కొరకు ఆ బలిపీఠం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి చూద్దాం. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు బలిపీఠం అలా నుంచి బాగుంది. ఈ బలిపీఠం దగ్గర మనం ఎప్పుడైతే ఈ పాపాలు ఒప్పుకుంటామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటామో, ఇక్కడ నుండి ఇప్పుడు ఆ యాజకుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కడుక్కోవాలి. దీన్ని చాలామంది ఏమన్నారంటే బాప్టిజం అని సరిపెట్టేశారు. కానీ అక్కడ ఆ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. అందుకే ఆ ఇమేజ్ అలానే ఉంచండి. ఇక్కడ రెఫరెన్స్ మీరు చూడండి, పునర్జన్మ సంబంధమైన దానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. పునఃస్థితి స్థాపన అంటే నీ పాత స్వభావం పోయి క్రొత్త స్వభావం వచ్చి, ఆదాముకి ఏ స్వభావం ఉండేదో పాపం చేయకముందు ఆ స్వభావాన్ని స్థాపించడమే చెప్పండి పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇప్పుడు చెప్పండి, ఇది మారు మనసుకు సంబంధించిన మాట లేకపోతే నీటి బాప్టిజానికి సంబంధించిన మాట? చెప్పాలి. మారు మనసు మనం అనుకుంటాం దీన్ని, ఇది నీటి బాప్టిజం అనుకుంటాం. కాదు, ఇది దేనికి సంబంధించింది? మారు మనసుకు సంబంధించింది. అంటే ఇప్పుడు ఆ గంగాళం దేనికి గుర్తు? ఇప్పుడు యేసుక్రీస్తులో నేను పశ్చాత్తాపడి ఆ రక్తంలో నేను పాపం కడుక్కొని ఆ గంగాళం దగ్గరికి పోతే ఇప్పుడు నన్ను నూతనంగా మార్చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు మార్చేస్తాడు అనమాట. ఇంకా దీన్ని స్థిరపరచడానికి రెఫరెన్స్ మనకు ఉన్నాయంటే ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనైన స్వాస్యము మనకి కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన ఈ జన్మ దేనికి సంబంధించింది తెలుసా? నీటికి సంబంధించింది కాదు. చెప్పండి, పరిశుద్ధాత్ముల్లో జన్మించడం. ఎవరండి పరిశుద్ధాత్ముల్లో జన్మించేదంటే ఆ ఉదక స్నానంలోకి దిగినోరు. పరిశుద్ధాత్మలో జన్మ సంతరించుకోవడం, దాన్నే పునర్జన్మ సంబంధమైన స్నానం. అందుకే బాప్టిజం ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా, ఎవరు చెప్తారు లేదు మనకు తెలియదు కానీ మన మినిస్ట్రీలో ఎవరు బాప్టిజం ఇచ్చిన ఈ వర్డ్స్ ఉపయోగిస్తారు. ఏమని? ఇస్తున్న నీటిలో కానీ ఇస్తున్న నాలో కానీ రక్షణ లేదు, నీటి వలన మీకు రక్షణ కాదు, నా వలన రక్షణ కాదు. మీకు రక్షణ ఎక్కడుందో తెలుసా? మీ కొరకు బలైన క్రీస్తునందే రక్షణ ఉంది. మీకు నూతన జీవితం ఎక్కడ ఉపయోగిస్తుందంటే మీలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే. ఇది మీరు ఒప్పుకుంటున్నారా అని మనం అడుగుతాం బాప్టిజం చేసినప్పుడు. ఇది క్రమం. ఈ క్రమానుగతంగానే మనం రక్షణ ఇవ్వాలి, ఈ క్రమానుగతంగానే ఆత్మ నడిపింపులు ఉండాలి, ఈ క్రమానుగతంగానే మన బోధలు ఉండాలి, ఈ క్రమం ప్రకారం మనం నడవాలి. అందుకే ప్రతి దానికి ఒక క్రమం ఉందండి. ఆరాధన ఒక క్రమం ఉంది, బోధకు ఒక క్రమం ఉంది, పరిశుద్ధాత్మని ఎలా క్రమంగా నేర్చుకోవాలో, యేసుక్రీస్తుని ఎలా క్రమంగా ఒక్కటేంటంటే మినిస్ట్రీ వరకు బైబిల్ ప్రకారం ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని పాటిస్తేనే రేపొద్దున ఆయన ఎదుట మనం నిలబడగలం. లేకపోతే అక్రమం చేయవారులారా మీరు ఎవరన్నా తెలియదు రప్పండి రా అంటాడు. ఎంత బతికి ఎక్కడ చచ్చారట చెప్పండి. ఇంత బతికి ఎక్కడ చచ్చాం? అది జరగకూడదంటే గుర్తుపెట్టుకోండి, క్రమము పాటించాలి. అందుకే చెప్తున్నట్టు చూడండి, ఆ పేతురు పత్రికలో మళ్ళీ జన్మించాలి. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం రిఫరెన్స్ చాలా అవసరం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పాను ప్రకారము కనెను. ఎప్పుడు కన్నాడు? పరిశుద్ధాత్మలో కనెను.
ఇంకా మీకు బ్రైట్గా అర్థం కావాలంటే ఇది నీటి బాప్టిజం కాదంటే కాదు. ఈ తీతు పత్రికలో చెప్తున్న ఈ ఉదక స్నానం నీటి బాప్టిజం అంటే కాదు. ఇది ఏ బాప్టిజం? పరిశుద్ధాత్మలో చెప్పండి బాప్టిజం తీసుకోవడం. అంటే నీటి బాప్టిజం తీసుకున్నను పరిశుద్ధాత్మలో బాప్టిజం లేకపోతే మనకి ఏం లేదు చెప్పండి. చాలా మంది ఏమనుకుంటారంటే నీటిలో ములిగని లేచారంటే పెళ్లికి ములిగితే సరిపోద్దా, ఉద్యోగానికి ములిగితే సరిపోద్దా, అన్ని బాప్టిజాలు అవుతాయా? బాప్టిజానికి నిలువెత్తే అర్థం ఏంటో తెలుసా? నీటిలో నిలబడి రక్షకుని వైపు చూసి ఆ గొర్రె పిల్ల నా కొరకే చనిపోయిందని ఒప్పుకొని మోకాళ్ళు వేసి ఆ సేవకుని ఎదుట దేవుని ఎదుట నువ్వు ఏడ్చి, దేవా ఇదిగో నన్ను అప్పగించుకుంటాను రక్షకుడు నువ్వు అప్పగించుకుంటే అప్పుడు ఆత్మ నీలోకి ప్రవేశిస్తే పరిశుద్ధాత్మ నీలో కలగజేసుకుంటే అప్పుడు నువ్వు రక్షకుడు లేదా రక్షింపని విశ్వాసం అవుతావు. ఇదేం జరగకుండా జేమ్స్ గారు నాకు బాప్టిజం ఇచ్చారంటే జేమ్స్ గారు ఎవడు గొట్టంగడి మధ్యలో. చాలా మంది జేమ్స్ గారితో తీసుకుంటా అంటారు. జేమ్స్ గారు ఎవడు అడుగుతున్నాను. జేమ్స్ ఎవరు, ఆయన ఎవరు, ఈయన ఎవరు? ఇచ్చే పాస్టర్లో కానీ ఇచ్చే వ్యక్తుల్లో కానీ నీటిలో కానీ రక్షణ లేదు. రక్షణ ప్రభు నందు ఉంది. ఆ నీటిలో నిలబడినప్పుడు నువ్వు ప్రభు వైపే చూడాలి. ఆ నీటిలో నిలబడి ప్రభువును ఒప్పుకున్న తర్వాత నీలో ఖచ్చితంగా ఆత్మ కార్యము జరగాలి. అదే జరగకపోతే వందల మంది, లక్షల మంది, కోట్ల మంది బాప్టిజాలు తీసుకున్నారు. ఏరి వీళ్ళందరూ రాజ్యంలో పాత్రలుగా ఉన్నారా? బాప్టిజాలు తీసుకుని లిస్ట్లో, రికార్డ్ లిస్ట్లో బాప్టిజాలు తీసుకుని ఉన్నారే తప్ప వీళ్ళ దేవుని సంఘానికి కానీ రాజ్యానికి కానీ ఇంతమంది బాప్టిజాలు తీసుకుని ఒక్కడు ఉపయోగపడతాడు రాజ్యానికి చెప్పండి. ఎందుకు చెప్పినా? వాళ్ళకి ఆత్మ జన్మ లేదు. మేము బాప్టిజం తీసుకున్నప్పుడు వందల మంది బాప్టిజం తీసుకున్నారండి. ఆ మణికుమార్ గారు బాప్టిజం ఇచ్చినప్పుడు నాతో కలిసి ఆ ముంబై సర్వ సామలకోట మీద వందల మంది బాప్టిజం తీసుకున్నారు. ఏరి ఆ వందల మంది ఏరి మిగిలిన లింగమని 3-4 మిగిలాం. మరి బాప్టిజం తీసుకున్నాడు ఎవడ డొక్క, వాడు రెక్క, ఎవడ వాడించుకుంటూ ఎవడ పాటలు వాడు పడుతూ ఈ లౌకికమైన జీవితంలో కొట్టుకుపోయారు తప్ప మరి మిగిలిన లేరి అప్పుడప్పుడు చుట్టం చూపుకు వస్తారు, అప్పుడప్పుడు కార్యక్రమం జరుగుతూ వస్తారు, అప్పుడప్పుడు కనబడి ఆ బాప్టిజం ఫోటో తీసుకుని మనం అందరం కలిసి తీసుకున్నాం కదరా అంటారు. తీసుకున్నావు అంతే, నీ బొంద నువ్వు తీసుకున్నావు అంతే, నువ్వేం లేవు, ఏమైపోయావు? మళ్ళీ రోత జీవితాన్ని తిరిగావు, మళ్ళీ లోకానికి తిరిగావు. నేనే కాదు, మీరు బాప్టిజం తీసుకున్నారు, మీతో వందల మంది దిగలేదా? ఏరి వాళ్ళందరూ ఏరి. అందుకే నీటి బాప్టిజం ఒక్కటే కాదు, నీటి బాప్టిజంలో నుండి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు బాప్టిజం నీకు జరగాలి. దీన్నే ఉదక స్నానం అంటారు. నీకు నీటి బాప్టిజం గ్యారంటీ సర్టిఫికేట్ అనుకోకు. నీటి బాప్టిజం గ్యారంటీ సర్టిఫికేట్ ఎప్పుడవుద్దంటే ఆత్మ జన్మ నీకు జరగాలి. అందుకే మరో వచనం చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఆ జలప్రలయం గురించి మాట్లాడుతూ నోహు సందర్భాన్ని ఎత్తి నీటిని గురించి కంపేర్ చేస్తూ ఏమంటున్నాడు చూడండి. దానికి సాదృశ్యమైన బాప్టిజము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అది ఏదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ ఏంటట? ఇది శరీర మాలిన్యము తీసేసే బాప్టిజం కాదు కానీ. అంటే శరీర మాలిన్యం తీసేసే బాప్టిజం, బాగా వినాలి ఈ మాటని అనకూడదు, ఎందుకంటే చాలా మందికి అర్థం కాక అపార్థం చేసుకుంటారు. ఇలా ములుగు లేచిపోతే చాలా మంది ములుగుతున్నారు గోదావరిలో. ఇలా ములుగు లేచిపోతే నీటిలో చాలా మంది ములుగు లేస్తున్నారు. ములుగు లేచిపోయినంత మాత్రాన మాలిన్యము పోదు. మాలిన్యం ఎప్పుడు పోతుంది తెలుసా? ములుగు లేచిన తర్వాత నువ్వు ఆత్మదేవుల్లో కూడా ములుగు లేవాలి, అప్పుడు మాలిన్యం పోదు. ఆ మాలిన్యం అప్పుడు అదే ఆ గంగాలో కడుక్కుంటా అని చెప్పాక, ఆ బలిపీఠం జరిగాక ఆ గంగాలో కడుక్కోవడం అంటే స్వభావాన్ని పూర్తిగా చెప్పండి కడిగేసుకోవడం, మన చేతల్లో మార్చేసుకోవడం. అది ఎప్పుడు జరుగుద్ది? శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా. ఎంత క్లియర్గా చెప్తున్నాడండి? యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. ఈ నిర్మలమైన మనస్సాక్షి ఎప్పుడు వస్తుందండి? ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందట? నిర్మలమైన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. ఇందాక దావీదు గారు ఏమన్నాడు? ఎవడుంటాడు ప్రభువా నీ సన్నిధులు అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగినోడు ఉంటాడు. ఎవడుంటాడు ప్రభువా నీ సన్నిధులు అంటే నిర్మలమైన హృదయం ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు ప్రభువా నీ సన్నిధులు అంటే చేతులు కడుక్కున్న వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు ప్రభువా అంటే మనిషి మారినోడే నీ సన్నిధులు ఉంటాడు అన్నాడు. ఇది ఎవడైనా చేయగలడా? మనం చేయలేనిది మన కొరకు ఇద్దరు చేశారు. ఎవరు చెప్పండి? ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు, 2 పరిశుద్ధ.
చేసి నిర్మలమైన మనస్సు ఇచ్చాడు. ఇంతకే ఈ చాలా చాలా వచనాలు నొక్కి నొక్కి బైబిల్ గ్రంథకర్తలు మనకు రాస్తుంటారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అది కలంకమైనను ముడతైన. ఈ అధ్యాయం ఎప్పుడు ఎక్కడ చదువుతారంటే ఆ పెళ్లి వేదికల మీద చదువుతారు తప్ప ఇది ఎక్కడ బాప్టిజం దగ్గర చదవరు. ఆ పెళ్లికి వేదిక మీద కానీ ఇలాంటి కుటుంబ మెసేజ్లో చెప్తే ఒకరికొకరు లుక్ ఇచ్చుకుంటారు. అదిగో చూడు నీకోసం చెప్తున్నాడు అని వాళ్ళ ఆయనకో లుక్ ఇస్తుంది ఆవిడ నీకోసం కూడా చెప్తున్నాడు లోపడమని చూడు అంటాం. నేను అడుగుతుంది, ఇది కేవలం భార్య భర్తల కోసమే కాదు, కేవలం అదొక్కటే కాదు. ఇక్కడ ఏం చెప్తాడు? భార్య భర్త కోసం కాదు, ఏదో చెప్తున్నాడు మర్మాన్ని. అది కలంకమైనను. అది కలంకం. అది అంటే ఎవరండి అక్కడ? సంఘము, విశ్వాసి, ఒక మనిషి. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను. మీకు ఆ పదాలు లింక్ అవుతున్నాయా? ఇందాక ఎక్కడో చదివాం, చెప్పండి ఎక్కడా? మళ్ళీ మొదలెట్టినా ఎక్కడ చెప్పండి? కీర్తన గ్రంథంలో చదివాం. అవే ఒకటి చదివాను చూడండి. ఏ పదాలైతే చదివాం అదే పదాలు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు చూడండి. ఆయన ఎలా చూస్తున్నాడు? కలంకం ఉండకూడదట, ముడత ఉండకూడదట, పరిశుద్ధంగా ఉండాలట, నిర్దోషమైనదిగా ఉండాలట, మహిమ కలిగిన దానిగా నిలబెట్టుకొని తన ఎదుట అంటే తన సన్నిధిలో పెట్టుకోవాలని ఆయనే వాక్యమనే ఉదక స్నానం చేత మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు అంటే సంఘము కొరకు, నీ కొరకు, నా కొరకు తనను తాను అప్పగించుకోనేను. ఎంత డెప్త్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు అంటే దావీదు చేయలేనిది, యెషయా చేయలేనిది, భక్తులు ఎవ్వరూ చేయలేనిది, పాత నిబంధన భక్తులు నిలబడలేనిది. నిర్దోషంగా ఉండాలనుకున్నారు, పరిశుద్ధంగా ఉండాలనుకున్నారు, కలంకం లేకుండా ఉండాలనుకున్నారు, మాయా మచ్చ లేకుండా ఉండాలనుకున్నారు, మాటల్లో చేతల్లో ప్రతిదీ బాగుండాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు కానీ ఎక్కడ ఉండలేకపోయారు. ధర్మశాస్త్రం ప్రతి విషయంలో నించున్నప్పుడు తప్పు పెట్టింది, నిలబడినప్పుడు తప్పు పెట్టింది, వెళ్ళినప్పుడు తప్పు పెట్టింది, మాట్లాడినప్పుడు తప్పు పెట్టింది, ప్రతిదీ తప్పు పెట్టింది. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరు ఉగ్రతకి పాత్రులు. ఎవరు నీతిమంతులు లేరు. మన నీతిమంతులు మన నీతి క్రియలు చేసినను అవి మాసిన వస్త్రాల్లో ఉన్నాయి తప్ప మంచి క్రియలు కాదు. అలా టైంలో జాలిపడ్డాడు దేవుడు. మీ వల్ల అవదురా, మీ వల్ల అవదు. మీరు ఎలాంటి వాళ్ళు నాకు అర్థం అవడే కాదు, మీరు ఎలాంటి వాళ్ళు మీకు కూడా అర్థం అవ్వాలని మీకు గ్రంథం ఇచ్చాను. ఆ గ్రంథం పేరే చెప్పండి. మళ్ళీ మొదలెడతాను, లాస్ట్ వీక్ మళ్ళీ చెప్పాలి. మీరు నిర్దోషమైన వాళ్ళు కాదని, మీరు మంచోళ్ళు కాదని మీకు గ్రంథం ఇచ్చాను. ఆ గ్రంథం ఏంటి చెప్పండి, చెప్పాలి. ధర్మశాస్త్రం. మీకు మళ్ళీ పరమానంద శిష్యులకు ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, ఏడది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చదివితే మనకేమనిపిస్తుందండి? మన పుణ్యాత్ములు అనిపిస్తుందా, పాపాత్ములు అనిపిస్తుందా? మొత్తం ధర్మశాస్త్రం చదివే ఒకటి చెప్పిందట. ధర్మశాస్త్రం ఏమో నీకు జ్వరం ఉందిరా అని ధర్మామీటర్లో చెప్పిందట. మరి జ్వరం ఉంటే మరి నాకు ఇంజెక్షన్ అంటే నా దగ్గర లేదు, నడు ఆ డాక్టర్ దగ్గరికి అన్నదట. ఎవరు ఆ డాక్టర్ గారు? ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. మొత్తం ధర్మశాస్త్రం చదివారు. నేను నిర్దోషిని కాదు, చెప్పండి, పాపాత్ముడిని. అందుకే అరెస్ట్ చేసింది నిన్ను నన్ను అందరిని అరెస్ట్ చేసి బాలశిక్షకుడై మనల్ని తీసుకెళ్ళి ఆ న్యాయాధిపతి ముందు పెట్టింది. ఆ న్యాయాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని? న్యాయాధిపతి ఇప్పుడు వీళ్ళ సంగతిది, వీళ్ళ నేరస్తులని వీళ్ళకి అర్థమైంది. ఒక్కడు నోరెత్తకుండా ప్రతి నోరు ముయ్యబడినట్లు ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు, ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ తెచ్చెట్టింది ముందు. ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు, ఏమీ లేవు. మరి మేము పాపాత్రం అంటే సిగ్గుపడి న్యాయాధిపతి ముందు నిలబడ్డం తప్ప ఏమీ చేయలేం. అప్పుడు దేవుడు న్యాయాధిపతి ఇప్పుడు ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, తీసుకెళ్ళి కట్టకట్టి నరకంలో పడేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ ఆ న్యాయాధిపతి ఏం చేశాడు తెలుసా? పైనుంచి కిందకు చూశాడు, ఎడెత్తి మొదలుకొని అరికాల వరకు మన మురికంతా చూశాడు, మచ్చలన్నీ చూశాడు, డాగులన్నీ చూశాడు. అన్నీ చూసి జాలిపడి వీడు ఖచ్చితంగా సావలసిన వాడే అని న్యాయాధిపతి కిందకు దిగొచ్చి వీడిని పంపించేయండి, ఆ శిక్ష చెప్పండి నా మీద వేయండి. ఆ జడ్జే ఆ కష్టాన్ని నష్టాన్ని తన మీద వేసుకున్నాడు. అర్థమవుతుందా? ఇదేనండి క్రిస్మస్ అంటే. చనిపోయిన తర్వాత బయట నుంచి చూసామో ఎక్కడి నుంచి చూసామో మొత్తం మీద మనకి వక్తలు, మీడియేటర్స్, అపోస్తులు, యాజకులు, నాయకులు, కాపుర్లు అందరూ చెప్పారు, నీకు విషయం తెలుసా? ఏ న్యాయాధిపతి అయితే
నేను చంపాలని ఆ వేదిక మీద కూర్చున్నాడో, ఏ న్యాయాధిపతి అయితే నువ్వు బతకడానికి అర్హత లేదని అక్కడ జడ్జిమెంట్ ఇచ్చాడో, అదే న్యాయాధిపతి నీ మీద జాలి పడ్డాడని నీకు తెలుసా? ఏం జరిగింది సార్ తర్వాత అంటే అపోస్తులు చెప్పారు. ఏం జరిగింది సార్ అంటే, ఆ న్యాయాధిపతి దిగిపోయి వచ్చి నేను పక్క గెంటేసి నీ స్థానంలో ఆ న్యాయాధిపతి చచ్చిపోయాడు. ఇదే గాస్పల్, ఇదే గుడ్ న్యూస్, ఇదే మనందరికీ రక్షణ సువార్త. ఇప్పుడు నేనేం చేయాలి సార్ అంటే, ఇంక నువ్వు చేసేదేమీ లేదు. నీ కొరకు న్యాయాధిపతి చనిపోయాడు కనుక ఆయన విశ్వసించు, ఆయన రక్షకుడిగా అంగీకరించు. మరి నెక్స్ట్ నేనేం చేయాలంటే, ఆ నీటి దగ్గరికి నడు, అక్కడ ములుగు, నీలో ఒక ఆత్మదేవుడు ప్రవేశిస్తాడు. ఆయన నిన్ను నూతనంగా మార్చేస్తాడు. నీ చేతలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి, నీ మాటలు మారిపోతాయి, నీ పని మారిపోద్ది, నీ హృదయం మారిపోద్ది, నీకు ఒక నూతన స్వభావం వస్తుంది. అదే అది చేయడానికే నీ రక్షకుడు నీ కొరకు చనిపోయాడు. ఇది పరిశుద్ధాత్మ కార్యాలంటే. ఇవి చెప్తున్నారా? ఇవి చెప్పరు. పరిశుద్ధాత్మ కార్యాలంటే ఏం చెప్తారు చెప్పండి? కిడ్నీలో రాళ్ళుండి బాధపడుతున్నావా? ఇది ఎక్కువైపోతుంది మనకి గొడవ. తినే తిండికి, పాసిపోయిన పూరీలకి, పూరీలు, చెత్త చెదారం, ఆ ఏంటవి, ఆ టమాటకాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు తింటే రాళ్ళు రాకపోతే ఏమొస్తాయి? తాగే నీళ్ళు తక్కువ, తినే తిండి ఎక్కువ, ఏమొస్తాయి కిడ్నీలో చెప్పండి? 4 రాళ్ళు వెనక్కి వేసుకోమంటే ఈ రాళ్ళు వేసుకుంటున్నాం వెనకాల. మనం అవి ఎక్కువైపోయినాయి మనకి. ఆ తిండి తినంగా లేక అక్కడికి వచ్చి పరిశుద్ధాత్మ దేవా నాకు రాళ్ళు ఎక్కువైపోయినాయి తీసంటే, రాళ్ళు గారి తీస్తారన్నది నీ హృదయాన్నే చెప్పండి, తీసి నూతన హృదయాన్ని ఇస్తాడు. ఇది చెప్పట్లేదండి. పరిశుద్ధాత్ముడు అనగానే పేటెంట్ హక్కులు ఇచ్చినట్టు కేవలం ఆయన్ని మిరాకిల్స్కే పరిమితం చేశారు. ఆయన వల్ల జరగవని అంటలేదు, జరుగుతాయి. కానీ ఈ టైప్ ఆఫ్ మిరాకిల్స్ అనే వ్యాపారం జరుగుతుంది, అది తప్పు. పరిశుద్ధాత్ముడు ఎంత కలగజేసుకున్నాడు ప్రభు ఆయన. అందుకే ఎప్పుడు వీళ్ళిద్దరు కూర్చి డ్యూయల్ ప్రాప్స్ అలా వస్తూనే ఉంటుంది. ఆయన కూర్చి చెప్పిన వెంటనే ఈయన ఉంటాడు, ఈయన కోసం చెప్పిన వెంటనే ఆయన ఉంటాడు. వీళ్ళిద్దరు కలగజేసుకుంటే కానీ ఇప్పుడు ఎక్కడికి పోవాలని చెప్పండి? బలిపీఠం దగ్గర ఆయన ఉండాలి, గంగాలం దగ్గర ఈయన ఉండాలి. ఇప్పుడు ఆ దేవుని సన్నిధికి, తండ్రి సన్నిధికి పోవాలంటే ఇప్పుడు ఎవరు ఉండాలి చెప్పండి? వీళ్ళిద్దరు ఉంటే కానీ మనం అక్కడికి పోవాలి. ఆ దేవుని సన్నిధిలో మనం నిలబడలేము. ఇప్పుడు ఈయన దాటాలి, ఆయన అనుభవించాలి. అప్పుడు ఆ యాజకుడు మన పక్షాన ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది, అది చచ్చిపోయికి వెళ్తాం. దాని పేరే నిత్యత్వం. అంటే ఇవన్నీ ఏదో ప్రాక్టికల్సే, రియల్గా అదే పరలోకం అనుకోకండి. అర్థమవుతుందా? ఇవన్నీ చూచాయంటే రాబోతున్నది ఎలా జరుగుతుందో ఇదొక సిస్టమ్, ఇదొక క్రమం అని చెప్పడానికి మనకు చూపించిన ఛాయలు అన్నమాట. ఇదిగో ఆ గేటు బయట నిలబడ్డాడు, ఎవడనుకుంటున్నారు? నువ్వే. ఇప్పుడు ఎలా ఉన్నావు? మురుగ్గా మొత్తం మాసిపోయావు, 6 రోజుల నుంచి స్నానం చేయకుండా. మనమే మనం అలా లోపలికి వెళ్ళిన వెంటనే, గుమ్మలోంచి లోపలికి వెళ్ళిన వెంటనే యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు. ఆయన మన కొరకు చనిపోతాడు. ఆ రక్తం మనం మీద చుమ్ముకుంటాం, జాలి పడతాం. అయ్యో ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల నా కొరకు చనిపోయిందని బాధపడతాం. ఆ జాలిలోంచి వెళ్ళి అక్కడ నిలబడతాం. ఆత్మదేవుడు ఆయన ఎవరో కాదు, నీ కొరకు చనిపోయింది, నీ దేవుడే, నీ న్యాయాధిపతి నీ కొరకు చనిపోయాడని మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పింపజేస్తాడు, మనల్ని కడిగేస్తాడు. ఇంక మళ్ళీ నా కొరకు ఆయన చనిపోకూడదని నేను మారిపోతాను. నాకు జవాబుగా ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు ఆ యాజకుడు కూడా ఎవరో తెలుసా? మళ్ళీ ప్రభు ఆయన యేసుక్రీస్తే వస్తాడు. ఎందుకంటే ఆ యాజకుడు కూడా కరెక్ట్ కాదు, మీకు తెలుసు కదా. ఆయన కూడా కరెక్ట్ కాదు, ఆయనకి పాపాలు ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్తే ఇంక బయటకు రాడు. ఇంకా లోపల పవర్ ఉంటుంది. లోపలికి వెళ్తే మరి ఎవరు వెళ్తారంటే ఆయన కూడా అన్ఫిట్. మరి ఎవరు వెళ్తారంటే ఇప్పుడు నాకు తగిన ప్రధాన యాజకుడు మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆ లోపలికి వెళ్ళి తండ్రితో చెప్తాడు, తండ్రి ఈ మనిషి పాపాలన్నీ పోయాయి, నా నీతినంతా మనిషికి ఇచ్చాను, ఇప్పుడు ఆయన నిర్దోషి, ఈ బిడ్డని నీ సన్నిధిని చేర్చుకో. ఇప్పుడు దావీదు అడిగాడుగా, నీ సన్నిధికి నీ పర్వతం మీదకి ఎక్కగలిగిన వాడు ఎవడు, నీ సన్నిధి నిలబడగాడు ఎవడంటే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను. నీ సన్నిధిలో నిలబడగలిగిన వాడు ఎవరని దావీదు గారు అడిగితే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను. ఆడెవడో కాదు, క్రీస్తునందు కడగబడిన వాడు మాత్రమే నిలబడగలడు. ఆత్మయందు జన్మించిన వాడు మాత్రమే నిలబడగలడు. శుద్ధ హృదయాన్ని సంతరించుకున్నవాడు మాత్రమే నిలబడగలడు. వాడెవడో కాదు, ఆత్మలో జన్మించిన వాడు. కొరింథీ పత్రిక ముగించుకుందాం. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాడు చూడండి, ఈ సూపర్ మార్కెట్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. 6వ అధ్యాయం 9వ వచనం నుండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారనియు మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను
విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానెర్రు. ఇప్పుడు ఇచ్చిన ఈ సూపర్ మార్కెట్ లిస్టులో ఏదో ఒక అవలక్షణం మనకుందా లేదా? నాకు లేదా అనుకో, అది పాపమే. ఏదో ఉంటుంది మనకు అవలక్షణం. ఏదో చెప్తున్నాడు చూడండి, అన్యాయస్తులమా కాదా? ఏదో ఒక విషయం ఉంటుంది. దేవుని రాజ్యంలో ఒక విషయంలో మనం ఏదో నిలబడతాం. మోసాలు, జారత్వం, విగ్రహారాధన అనగానే మీరు ఒక్క బొమ్మ దగ్గర నిలబడటమే కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నా ఆ లిస్టులోకి వస్తావు, గుర్తుపెట్టుకో. విగ్రహారాధన, వ్యభిచారములు, ఆత్మీయంగా భౌతికంగా ఏదో ఒక వ్యభిచారం. నెక్స్ట్ ఆడంగితనం, ఇది ఎక్స్ట్రీమ్, ఇది వేరే బ్యాచ్. ఇది ఆడంగితలం గలవారు, పురుష సంయోగులు, ఇది ఒక లెస్బిసియన్స్, వీళ్ళు. దొంగతనం, లోబులు, త్రాగుబోతులు. దొంగతనం చేయకుండా దొంగ బుద్ధి ఉన్న దొంగవే, గుర్తుపెట్టుకో. ఇంకా చేయలేదు కాబట్టి ఆయన దృష్టికి దొంగవే. అందుకే తెలుగులో సామెత ఉంది, ఈడు చేసిన దొంగ చెప్పండి, ఆడింకా చేయని దొంగ. దొరికాడు కనుక దొంగ, దొరకలేదు కనుక చెప్పండి దొర. కానీ దేవుడికి ఇద్దరు దొరుకుతారు. ఇద్దరు దొంగలేరు, ఎదవలారు, బయట పండు అంటాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఇద్దరు దొంగలు. అందుకే దొంగలము. లోబులు అంటే అదో పిసినార్తనం, అదొక దరిద్రం లక్షణం. ఇంకెవడు బాగోకూడదు, నువ్వే బాగుండాలి, ఇదో లోభత్వం. చెప్పండి. త్రాగుబోతనం, ఈ ఆత్మీయ వైరాగ్యం తగ్గి లౌకికమైన త్రాగుబోతనాలు ఆత్మీయం కూడా ఉన్నాయి మనకి. దోసుకులు, ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అంటే కానీ మనకు అనవరగదు, అంతే కదండి. ఎవరో ఒకరిని ఏదో అంటాం అనమా, ఎవరినో ఒకరిని అంటాం. చివరికి దేవుడు కూడా మనకి ఏదైనా కష్టం వస్తుంది అనుకోండి, దేవుడిని కూడా చెప్పండి దూషిస్తాం. దోసుకుని ఎవరో ఒకరిని ఏదో అంటే కానీ మనకు మనసు అంత ఉండదు. ఏంటి ప్రభువా, నేను ఆ రోజు అనుకోకుండా అలాగ ఆ ఫైర్లో అలా అనేసాను ప్రభు అంటే, చాలు నీకు రాజ్యంలో పౌరసత్వం పోయిందంటే ఆ మాటకు తీసేస్తారు ప్రభు అంటే, చెప్పిన కదా లిస్ట్ రాశాను, కిరాణా స్టోర్ చదువుకోలేదని చెప్తాడు, గుర్తుపెట్టుకో. అవన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఊరకే మాట్లాడుటకు నిదానించుడు. ఒక మాట అనే ముందు ఆ మాటకు ఎవడైనా గాయపడ్డాడో ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఆ గాయము నువ్వు ఆడిని బాగు చేయడానికే చేస్తే సరే, లేదా ఆడిని కావాలని బాధపడితే నువ్వు ఆనందపడదాం, చచ్చాడు ఎదవ ఈ మాటకి అనుకున్నావంటే నీ సైకో లక్షణాన్ని దేవుడు తూకం వేస్తాడు, గుర్తుపెట్టుకో. ఈ దోసుకోవడం దేవుని రాజ్యానికి వారసులము కానేరు. మరి మేము ఇప్పుడు ఎలా, ఈ లక్షణాలతో మేము నీకు వారసులు కాకపోతే ఎలా ప్రభు అంటే 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారే ఉంటరి, డిక్లేర్ చేశాడు. మీలో కొందరు అట్టివారే ఉంటరి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. గంగాలం వచ్చి చూడండి, మళ్ళీ గంగాలం కనబడుతుందా? దేవుని ఆత్మ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి. అంటే గంగాలాన్ని ఎదుర్కోకపోతే మనకేం లేదు చెప్పండి. ఇందాక మాస్ లాంగ్వేజ్ అని మళ్ళీ చెప్పండి. గంగాలను ఎదుర్కోకపోతే మనకేమీ లేదు, దిక్కు విమానం లేదు, అది గుర్తుపెట్టుకోండి. గంగాలం దగ్గరికి రావాలి. గంగాలం ఎవరు? గంగాలలో ఉన్న జలములు ఎవరు? ఇందాక మనం లాస్ట్ వీక్ ఎహెచ్కేల్ చదువుకున్నాక, ఆ శుద్ధ జలాలు ఎవరు? ఆ నీళ్ళు ఎవరు? ఆ కడుక్కోమంటున్న జీవజలాలు ఎవరు? అది ఆ గంగాలం దగ్గరికి పోయి కడుక్కుంటే కానీ మన శుద్ధ జలంలో అవ్వలేం. అందుకే మురికంతా మన పట్టి ఆడుకుని మురికంతా పట్టినప్పుడు సవర్ కిందకి వెళ్ళండి, ఇలాగా ఎలా ఉంటుంది? బేగొచ్చేయాలనిపిస్తుంది బయటికి, చెప్పండి ఎలా ఉంటుంది? హాయిగా ఆ మురికి అంతా దిగిపోయినప్పుడు ఎంత బరువు దిగిపోయి ఉంటుందో, ఆ చెమట అంతా దిగిపోయినప్పుడు ఎంత బరువు దిగిపోయినట్టు ఉంటుందో, ఎంత ప్రశాంతంగా తలస్నానం చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటామో, యేసు ప్రభువులో ఆత్మలో జన్మించినప్పుడు కూడా మన ఆత్మీయ జీవితం కూడా ఒక నెమ్మదకరంగా మారిపోద్దట. మురికి అంతా దిగిపోద్ది. ఒకప్పుడు ప్రతి దానికి ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు నా కోసమే మాట్లాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎక్కడికన్నా పోతుంటే తెలిసిపోయిందేమో అనిపిస్తుంది. ఏదో గిల్టు, నువ్వు దొంగ పని ఎదురు చేస్తాగా, ఈ గిల్టుతో బతుకుతూ. ఇప్పుడు అలా ఉండదు. ఎవరేమన్నా నీకు తెలుసు, నేనేంటో నా దేవునికి తెలుసు, వాళ్ళనే మాటలకు నేను కృంగిపోను, నా దేవునికి నేను ఎలా ఉన్నానో తెలుసని ఒక పరిశుద్ధమైనది, ఒక ధైర్యం, ఒక గిల్ట్ లేని ఫీలింగ్. అన్నిటికన్నా పెద్ద రోగం ఏంటి చెప్పినా గిల్టే, అపరాధ భావం ఉంటుంది చూసారా, ఆ భావం మనకు ఉండదు. మనం కడగబడ్డాం, మారిపోయాం. ఒకవేళ వచ్చే పలానా టైంలో నువ్వు ఇలా చేసావుగా అంటే, అవును అప్పుడు నేను మారకముందు ఇప్పుడు నేను మారిపోయాను, ఇప్పుడు నా జీవితంలో మరక కానీ మచ్చ కానీ ముడత కానీ లేదు, ఎందుకంటే నా ప్రభువు నన్ను కడిగేశాడు. ఇప్పుడు నాలో ఎవరున్నారంటే ఆత్మదేవుడు ఉన్నాడు. నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఎప్పటికప్పుడు నన్ను ఒప్పింపజేస్తూ ఆ ఆత్మదేవుడు యందు కడగబడి
పరిశుద్ధపరచబడిన వారమై ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? నీతిమంతులం అయిపోయాం. నాకు పెద్ద ఆశ్చర్యంగా ఉండేది, అసలు మన నీతిమంతులు అనడానికి మనకి అసలు బాగుంటుందా చూసుకోవడానికి? ఎందుకంటే దావీదు గారిని అన్నారంటే పర్లేదు, ప్రవక్తలు అంటే పర్లేదు, మనకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది ఆ గేటు ముందు నిలబడి, నువ్వేరా నీతిమంతుడు అనగానే మనం ఇంకా పక్కన ఎవరు ఉన్నారో చూసుకుంటాం, నిన్నే రై అంటే ప్రభువా నన్ను కూడా పరలోకాన్ని తీసుకుంటా ప్రభు అంటే దేవుడు అంటాడు, ఎస్ నేను కూడా తీసుకుంటా, నాకు తెలుసు నువ్వు ఎక్కడెక్కడ పడిపోయావో అందుకే నిన్ను మార్చాను ప్రభా, నా పాతవేవి గుర్తురావు ప్రభు అంటే ప్రభు అంటాడు ఇంకేమి లేవు, నేను జ్ఞాపకం తెచ్చుకోను, అవి క్రీస్తునందు కొట్టివేశాను, ఆత్మయందు కడిగేశాను. రా రా నా కుమారుడా, నీకును పితరులకును సిద్ధపాటు చేసిన ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోండి. అప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోకి వెళతాం, దాని పేరే పరలోకానికి వెళ్తాం. ఎంత పరలోకానికి మనం వెళ్ళాలంటే ఈ క్రమం అంతా ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా పాటించాలి. అందరూ ఎక్కడి వరకు వస్తాం చెప్పిన? యేసుక్రీస్తు వరకే వస్తామండి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటాం, యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తాం, ఆ బలిపీఠం దాకా వస్తాం. కానీ నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి రారు చెప్పండి? ఆ గంగారం దగ్గరికి రారు. అందుకే చూడండి అందరూ చర్చకు వస్తారు. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది, ఆ స్టెప్ ఏంటి తెలుసా? ఆత్మకార్యాలు అనుభవించడం. అక్కడికి రారు, ఆత్మలో జన్మనదు. అందరూ నిజమేనండి, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడండి, మన పాపాల కొరకు చనిపోయాడండి, రక్షకుడు మన కొరకు బలి అయిపోయాడండి, ఇది బాగానే ఒప్పుకుంటావు. నెక్స్ట్ ఏంటి? ఆత్మకార్యం ఏది? ఆ తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళాలి, ఆ దాని గురించి విజనేది? ఆ బలిపీఠం వరకు వస్తావు, ఆ పాపాలన్నీ కడిగేసుకున్నాను అంటావు, ఆ రక్తం చేత వచ్చి ఏమడుగుతావు? ప్రభు మరి ఇల్లు లేదు, జ్ఞాపకం చేసుకో. ఏంటి అంత బలిపీఠం దగ్గరకు వచ్చి ఏమడుగుతావండి? అసలు నువ్వే చచ్చిపోదా బలిపీఠం మీద? ఆడికి వచ్చి బతికేసిన తర్వాత ఏమడుగుతాం? మరి ఇల్లు లేదు, కొంచెం జ్ఞాపకం చేసుకో ఈ బెడ్నే. ఇంకేం అడుగుతామండి? మరి అలాగే ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నాను ప్రభా, మరి అది ఇది వద్దు కానీ మరి కొంచెం ఇవన్నీ అడుగుతుంటాం మనం. ఈ మధ్యకాలంలో వీడియోలు చూసారు లేదా? నాకు మెంటలు వచ్చింది ఆ వీడియోలు చూసినప్పుడు. ఉదయాన్నే లేచి ప్రేయర్ చేసుకోవాలనుకుందట, ఆ ప్రేయర్కి లేగలేకపోతుందట. ఆ ప్రేయర్ లేగలేనప్పుడు దేవా ఎంత బతుకు వచ్చింది ఈ బతుకురాలికి అనుకున్నదట. దేవుడు ప్రార్థన చేసుకుందంట, వెంటనే దేవుడు 4 నల్లులను పంపించి లేపేసాడట. ఆ దేవునికి మహిమ కలుగును కాకంటదండి. సాక్ష్యాలండి ఇవన్నీ. చూడండి, ఇంకొక అమ్మాయి ఇంట్లో ఎలకలు తిరిగేసినాయి అంట. అందుకని దేవా ఏంటి ప్రభు ఎలకలతో తట్టుకోలేకపోతున్నానంటే 2 పిల్లులు పంపించాడట. ఈ సాక్ష్యాలు చూడండి, పిల్లులు పంపించాడు, నల్లులను పంపించాడు, ఎలకలను పంపించాడు, ఇవి చెప్తున్నారు తప్ప బలిపీఠం దగ్గరకు వచ్చి అన్ని ఎలకలు గొడవ నల్లులు గొడవ చెప్తున్నారండి. కానీ నెక్స్ట్ ఉంది ఇంకోటి, ఏంటి చెప్పండి? ఆ గంగాళం దగ్గర పోగలవా? అక్కడికి నడిపించగలుగుతున్నావా? అది చెప్పగలుగుతున్నావా? ఏవో నడుతున్నాను. మంచి స్థాయి ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఆ స్థాయిలో ఇలాంటి నిగూఢమైన సత్యాలు మాట్లాడలేదు, పేలమైనవి నాశరకమైన మాటలు, పనికిమాలిన సాక్ష్యాలు, ఇంట్లో గొడవలన్నీ చెప్పి సంఘాన్ని పాడు చేస్తున్నారు. దయచేసి అలాంటివి నమ్మకండి. ఈ సత్యమును క్రమముగా నేర్చుకోండి. ఆత్మదేవుడు మిమ్మల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.